అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈ వీడియోలో సైనిక్ స్కూల్కి సంబంధించిన రిజిస్ట్రేషను, అలాగే సైనిక్ స్కూల్ కట్ ఆఫ్, అలాగే చాలా విషయాల్ని ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడాను మీ ఫోన్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ప్రతి అప్డేట్ని కూడాను ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ మీ గూగుల్లో మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ కానీ ఉన్నట్లయితే ఆ గూగుల్ క్రోమ్లో AISSAC అని కొట్టండి. AISSAC అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్. మళ్ళీ ఒకసారి చెప్తాను. AISS అని క్లిక్ చేయాలి. సైనిక్ స్కూల్కి సంబంధించినంత వరకు కూడాను మీరు AISSAC అని మీరు క్లిక్ చేస్తే చూడండి, ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇవ్వండి. pesa.ncog.gov.in ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసుకోవాలి. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు లేటెస్ట్ న్యూస్, ఈవెంట్స్, ఇంట్రడక్షను, క్యాండిడేట్ యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ న్యూ అప్డేట్ ఉంటే ఇలా లేటెస్ట్ న్యూస్లో స్క్రోల్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ పక్కన హోము, కౌన్సిలింగ్ ప్రాసెస్, స్కూల్ ఇన్ఫర్మేషను, నోటీసెస్, హెల్ప్ డెస్క్ ఎలా ఉంటుంది. అయితే మీకు కొత్తగా చెప్పాల్సిన విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్కి మళ్ళీ డేట్ని June 12 వరకు పెంచారు. సో ఇప్పటి వరకే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయింటే, క్వాలిఫై అయ్యి ఉండి రీసెంట్గా రిలీజ్ అయిన సైనిక్ స్కూల్ రిజల్ట్స్లో క్వాలిఫై అయ్యుండి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే జస్ట్ ఈ క్యాండిడేట్ యాక్టివిటీస్లో న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, చెక్ చేసుకుంటే చాలు. చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా కింద డిక్లరేషన్లో క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్, ఓకేనా. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే, మీరు హోమ్ పేజ్లో ఇది ఉన్నారు, ఇదంతా హోమ్ పేజ్ అనమాట. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఒకసారి చూసుకున్నట్లయితే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉంది, అలాగే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి కావాలనుకున్నట్లయితే సో మీరు కౌన్సిలింగ్ షెడ్యూల్ మీద క్లిక్ చేస్తారు. ఇదిగోండి, కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఇచ్చారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ విండో ఫర్ క్యాండిడేట్స్, నెక్స్ట్ కరెక్షన్ విండో ఫర్ క్యాండిడేట్స్, నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ విండో ఫర్ క్యాండిడేట్స్, నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్, నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ స్పాట్ రౌండ్ అనమాట. ఇదే ఈ 5 టైప్స్ అనమాట. ప్రజెంట్ ఫస్ట్ స్టెప్ అవుతుంది అనమాట. యాక్చువల్గా 1 టైమే ఇవ్వాలి, కానీ ఎందుకో సైనిక్ స్కూల్ వాళ్ళు ఇస్తున్నారు. మేబీ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ తక్కువ ఉంటాయేమో అని అనుకోవచ్చు. ఎనీహౌ మనకు పూర్తిగా రీజన్ తెలియదు. సో April 7th నుంచి April 27 వరకు ఇచ్చారు. తర్వాత మళ్ళీ April 27 నుంచి May 7 వరకు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ May 23 నుంచి June 3 వరకు ఇచ్చారు. మళ్ళీ June 3 నుంచి June 12 వరకు ఎక్స్టెండ్ చేశారు. మేబీ ఇదే లాస్ట్ ఛాన్స్ అని అనుకుంటున్నాను. ఇది అయిన తర్వాత కరెక్షన్ విండో అనేది 1 టైం ఇచ్చారు. మేబీ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. అంటే మనకి నచ్చిన స్కూల్స్ని చాయిస్ ఫిల్ చేయాలన్నమాట, ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. వెబ్ కౌన్సిలింగ్ అంటారు. నెక్స్ట్ మనకి ఎక్కడైతే సీట్ వస్తుందో, సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటే డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టుకోవడం, అవన్నీ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వెరిఫికేషన్ అవుతుంది, మెడికల్ డేట్స్ అనేవి ఇస్తారు. ఆ తర్వాత మనం స్కూల్లో నచ్చితే జాయిన్ అయిపోవచ్చు. అలా కాకుండా ఒకవేళ ఏమైనా సీట్స్ మిగిలిపోతే స్పాట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఎవరైతే క్వాలిఫై అయ్యి సైనిక్ స్కూల్ కోసం రెడీగా ఉన్నారో జాయిన్ అవ్వడానికి, వాళ్ళు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. టోటల్గా 14 టైప్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేసి పెట్టాను, చూసుకోండి. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ మీ దగ్గర చాలా ఉంటాయి, అన్నీ ఆర్డర్లో పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్కూల్ ఇన్ఫర్మేషన్. ఇది సీట్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్కూల్లో సీట్స్ అనేవి ఏ
గ్రూప్కి ఎన్నేసి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీకి ఎన్ని, ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, డిఫెన్స్కి ఎన్ని, జనరల్గా ఎన్ని అనేది ఉంటుంది. ఇటు 9th క్లాస్ ఎంట్రన్స్, ఇటు 6th క్లాస్ ఎంట్రన్స్ అనేది. స్కూల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్కూల్స్ ఇప్పుడు మనకి టోటల్గా ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అనేవి 33 ఉంటాయి. అలాగే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఒక 41 స్కూల్స్ ఉంటాయి. వాటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట. ఇది ఇస్తాడు, మీరు కావాలనుకుంటే చూడవచ్చు. కరెంట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత వస్తుంది అనమాట. స్కూల్ వైజ్ ఫిల్డ్ వేకెన్సీ సైనిక్ స్కూల్ ఎస్ఎస్ ఫిల్ అయినా కూడాను ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఏ స్కూల్లో ఎన్ని ఫిల్ అయ్యాయి కూడా మనకు తెలిసిపోద్ది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే నోటీసెస్. సో లేటెస్ట్ న్యూస్ చూసుకుంటారు, ఆల్రెడీ చూశారు. లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి కాకుండా గైడ్ లైన్స్ ఆఫ్ ఎస్ఓపి ఉంటుంది. ఇది అందరూ మీరు డౌన్లోడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్యూర్ అనమాట. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని, ఇది దాదాపు ఒక 60 to 70 పేజెస్ ఉంటాయి. ఎలా కౌన్సిలింగ్ అవుతుంది, సో ప్రయారిటీ ఎలా ఇవ్వాలి, ప్రతిదీ కూడాను ఇందులో ఉంటుంది, చూసుకోండి. ఓకేనా? సో ఇది సైనిక్ స్కూల్కి సంబంధించిన కొంచెం ఆ వెబ్సైట్ని ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా మనలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.